తెలంగాణలో 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలి, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలనేటువంటి నినాదంతో 2 కోట్ల తెలంగాణ బీసీ ప్రజానీకం ఇచ్చినటువంటి బంధు పిలుపుకు ఎస్సీ ఎస్టీ సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంఘీభావాన్ని వ్యక్తం చేసి విజయవంతం చేస్తున్నటువంటి తీరుకు వారందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాలను ఎక్కువ కాలం పాటు పరిపాలించినటువంటి పార్టీ. హక్కులంటే ఏంటో, రాజ్యాంగం అంటే ఏంటో, కోర్టులంటే ఏందో సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీగా తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం సాధించబడి 9.5 సంవత్సరాల కాలం పాటు ఒక బంగారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కొనసాగించబడుతూ ఉంటే ఏ రకంగానైనా కూడా అధికారం చేజిక్కించుకోవాలంటే బీసీల ఓట్లు కొల్లగొట్టడమే ఏకైక పరిష్కార మార్గం. కాబట్టి ఆ రోజు ఆ హామీనిచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధత తీసుకురావడంలో ఏమాత్రం శ్రద్ధ వహించక డొంక తిరుగుడు మార్గాల ద్వారా ప్రయత్నాలు చేసి చివరికి అన్ని వర్గాల చీత్కారానికి గురి అయి కోర్టులు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులలో మరి బీసీ సమాజానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము డే 1 నుంచి ఒకే మాట, ఈరోజు ఎవరేం మాట్లాడినా ఈ 42% చట్టబద్ధత రావాలి అనంటే ఏకైక పరిష్కార మార్గం తమిళనాడులో ఆనాడు జయలలిత సాధించినటువంటి విధానం, అనుసరించినటువంటి వైఖరినే మనం ఆదర్శంగా తీసుకుంటే తప్ప పరిష్కారం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ అన్ని పార్టీలు కూడా మా విధానాన్ని ఏకీభవిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పార్టీలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు సమాజంలో దేశంలో 100కి 12-15% ఉన్నటువంటి వాళ్ళలో 10-20% సమస్యలు పేదరికం ఉన్నటువంటి వాళ్ళకి మరి 10% రిజర్వేషన్లు కలిగించి, అంటే వాళ్ళలో ఉన్నటువంటి పేదరికం కంటే అర్హుల కంటే 4-5 రెట్లు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించడంలో 2 పార్టీలు కూడా గూడుపుటానిగా వ్యవహరించి వాళ్లకు చట్టబద్ధతను తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ఇవాళ బీసీల విషయంలో చాలా చిన్న సమస్య. ఇవాళ మేము కోరేది రాజ్యాధికారంలో మా వాటాను అడుగుతూ ఉన్నాం. మేమెంతో మాకంతా అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండు. 42% మేము చేస్తున్నటువంటి బీసీలుగా చేస్తున్నటువంటి డిమాండ్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఇచ్చినటువంటి డిమాండ్. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇన్ని రకాల ప్రతిఘటనలు, ప్రతికూలతలు, ఇన్ని రకాల ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి ఈ పాలక వ్యవస్థలు మేమెంతో మాకంతకు ఒప్పుకుంటాయనేటువంటి ఏమాత్రం నమ్మకం లేదు. కాబట్టి ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఈ దేశంలో పోరాటం అన్యాయం పరిష్కార మార్గమైంది. ఆనాడు మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటమే పరిష్కార మార్గమైంది. ఇవాళ అనివార్యంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు, దేశంలో ఉన్నటువంటి బీసీలు వాళ్ళ హక్కుల సాధన కోసం ముమ్మాటికి పోరాటమే పరిష్కార మార్గం అనేటువంటి అనివార్య పరిస్థితిని కల్పించింది. కాబట్టి బీసీలుగా 75 సంవత్సరాల పాటు అన్యాయానికి, అవమానానికి, అణచివేతకు, ద్రోహానికి బలి అయినటువంటి ఈ జాతి చేస్తున్నటువంటి ఆక్రందన, మేము పడ్డటువంటి బాధలు, అవమానాలు భవిష్యత్తులో మా పిల్లలకు సంక్రమించకూడదు అనేటువంటి నిర్ణయంతో మేము ఈ చారిత్రక బంధుకాలకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఈ దేశంలో బీసీలకు జరిగినటువంటి ద్రోహం నంబర్ 1 రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వవలసినటువంటి ఈ జాతికి రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వబడలేదు. ఈ దేశంలో మేము ఇందాక హన్మకొండ బస్టాండ్ ముందట ధర్నా చేసేటువంటి కార్యక్రమంలో అక్కడ ఉండేటువంటి ఆర్టీసీ సిబ్బందిని అడిగిన, మీ దగ్గర బస్సులు ఎన్ని బస్సులు ఉన్నాయంటే చెప్పిళ్ళు, డ్రైవర్లు ఎందరు ఉన్నారంటే చెప్పిళ్ళు,
క్లీనర్లు ఎందరున్నారంటే చెప్పిళ్ళు, కండక్టర్లు ఎందరున్నారంటే చెప్పిళ్ళు, రోజు ఎంత వస్తుందంటే చెప్పిళ్ళు. కానీ ఈ దేశ పాలక వ్యవస్థ 78 సంవత్సరాల్లో దేశంలో ఉన్నటువంటి బీసీలు ఎవరు ఎక్కడ ఎందరు ఉన్నారు అంటే చెప్పేటువంటి స్థితిలో లేరు. రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడంలో ఘోరమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాయి పాలక పార్టీలు. అదేవిధంగా కులగణన చేయడంలో ఇప్పటి వరకు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంలో ఘోరమైనటువంటి నిర్లక్ష్యం. అదే రకంగా ఇవాళ 40-50 లక్షల కోట్ల బడ్జెట్ కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు కేటాయించేది ఒక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలకు కేటాయించినటువంటి సంక్షేమ బడ్జెట్కు సంబంధించినటువంటి స్థాయిలో కూడా దేశంలో పాలక వర్గాలు బడ్జెట్ కేటాయించడం లేదు అనంటే ముమ్మాటికి ఈ పాలక వర్గాల దృష్టిలో భారతదేశంలోని బీసీలు 2వ శ్రేణి పౌరులే అనేటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా మెజారిటీ పాలకులు, మైనారిటీలు పాలితులు. ఈ దేశంలో మాత్రమే మెజారిటీ పాలితులు, మైనారిటీలు పాలకులు. ఈ శృంఖలాలను పెంచుతాం, మా స్వేచ్ఛను, మా హక్కులను పరిరక్షించుకుంటాం. ఆ దిశగా సాగేటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటానికి ఇది నాంది మాత్రమే. మాకు దమ్ము ధైర్యం ఉంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి మేము అందరం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రయత్నం చేసినప్పుడు 10-20 మంది ఉండే. ఇవాళ 2 కోట్ల ప్రజలు ఏకకాలంలో స్పందించేటువంటి చైతన్యాన్ని తెలంగాణలోని బీసీలు సంతరించుకున్నారు. కాబట్టి ఈ సంతరించుకున్నటువంటి మా వివేచన, మా ఐక్యత దేశానికే స్ఫూర్తిదాయకం, ఆదర్శంగా ఉంటుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా దోబూచలాటలు, గూడుపుటానీలు, కుట్రలు, ద్రోహాలు పక్కకు పెట్టి 2 పార్టీలు ఈడబ్ల్యూఎస్ విషయంలో మీరు ఏ రకమైనగా ఏకమై ఆనాడు వాళ్ళకు న్యాయం చేయడం, వాళ్ళకు అనుకున్న దానికంటే ఎక్కువ చేయడం జరిగిందో మాకు న్యాయం జరగాలి అనేటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా గాంధేయ మార్గంలో ఈరోజు నిరసన వ్యక్తం చేసినాం. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కూడా హెచ్చరిస్తాం.